థ్యాంక్ యూ సార్. ఐ నో మై హస్బెండ్ ఇస్ వెరీ లక్కీ. ఉసే ఒక ఉల్లిపాయ కూడా కంప్లీట్ గా కట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో 100 ఫోటోలు తీసి పెట్టావు. 200 మందికి ఫోన్ చేసి చెప్పావు. మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ బాస్ తో సహా అక్కడ ఎంప్లాయీస్ అందరూ నన్ను నీచంగా చూసినప్పుడే నాకు డౌట్ కొట్టిందే. ఇప్పుడు కంప్రమైజన్ వచ్చింది. అమ్మమ్మమ్మమ్మ ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావే. అయ్యలారా అమ్మలారా వీళ్ళ ఇంట్లో చేసేది ఒకటే, ఇన్స్టాగ్రామ్ లో పెట్టేది ఒకటే. దయచేసి నమ్మకండి. అరే పిచ్చి బుల్లబ్బాయ్, నమ్మొద్దు అని నువ్వు ఎంత అరిచి గీపెట్టి నెత్తి నోరు బాదుకున్నా వాళ్ళు నమ్ముతారా? అంత క్లారిటీగా ఎలా చెప్తున్నావు? రాముడితో యుద్ధం వద్దురా మట్లో కలిసిపోతావు అని సొంత తమ్ముడు ఎంత చెప్పినా రావణాసుడు విన్నాడా? పాండవులతో యుద్ధం వద్దురా పరలోకానికి పార్సల్ అయిపోతావని పరమాత్మ ఎంత చెప్పినా కౌరవులు విన్నారా? వినలేదుగా. మంచి చెప్తే ఎవ్వడు విండు. అయినా స్టోరీ నరేషన్ సిరీస్ ఏదో చేసి ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతున్నావంటగా. మనం చేసింది ఏముందలే, అంత కుర్రోళ్ళ అభిమానం. మరి నువ్వు అంత ఫేమస్ అయిపోతున్నప్పుడు నేను కూడా నీ వైఫ్గా ఎంతో కొంత ఫేమస్ అవ్వాలి కదా, లేదంటే బాగోదు. సేయ్ నిజాలు చెప్పి అవ్వాలి ఫేమస్, ఇలా అబద్ధాలు చెప్పి కాదు. ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రాముల్లో నిజాలకు తావులేదు బుల్లబ్బాయ్. ఇంట్లో ఎడ్డు మొహం వేసుకుని ఉండాలా, కానీ ఇన్స్టాగ్రాముల్లో ఫిల్టర్లు పెట్టి మెరిసిపోతూ ఉండాలా. ఇంట్లో బాత్రూమ్లు కడుగుతూ ఉండాలా, కానీ ఇన్స్టాగ్రాముల్లో ఎంజాయింగ్ హాలిడేస్ ఇన్ దుబాయ్ అని పెట్టాలా. ఇంట్లో మొగుడిని చిత్తక బాదుతూ ఉండాలా, కానీ ఇన్స్టాగ్రాముల్లో ప్రత్యక్ష దయ్యమని పద్యాలు పాడుతూ పోస్టులు పెట్టాలా.